ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు విశేషమైన తన కృప ద్వారా మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, ఎందరో ఈ లోకమును చూడలేక నశించిపోతున్న దినాలు. అయినను ప్రభువు మనల్ని ప్రేమించి సజీవ లెక్కలు ఉంచాడు. అందుకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ ఉదయకాలము దైవలేఖన భాగంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు అనగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు, ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడ, ఈ దినాల్లో మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుచున్న వారిమి, విశ్వాసము, ప్రార్థన, మారు మనసు, రక్షణ అనుభవం కలిగిన వారము, లేఖనాలను గురించిన తేటైన పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారము, ప్రభువును తిని త్రాగి శ్రేష్టమైన అనుభవంలో నడిచే వారముగా ఉంటున్నాం కదా. నీ యోగ్యతను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. యోగ్యుడు, ఎవడు యోగ్యుడు ఈ భూమి మీద అంటే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. అనగా ప్రభు దృష్టికి తన నడతను చక్కబరుచుకొని ఆత్మీయంగా నడుచుకుని వాడే యోగ్యుడు. అంతేగాని తనకు తానే అతిశయపడుతూ డంబపడుతూ ఆత్మీయ జీవితంలో ఏమీ ఎరుగకున్నప్పటికీ, ఒకవేళ ఏమైనా విషయాలు మన గ్రహింపు కలిగి ఉన్నప్పటికీ, మన జ్ఞానం, మన బలము, మన తెలివి, మనకున్న ప్రతీవి ఏదైనాను ప్రభు ఇచ్చినదే కదా. అందులో మనం అతిశయపడేవారముగా, హృదయంలో డాంబికం కలిగిన వారముగా, మరి అందును బట్టి మనకు మనమే యోగ్యులముగా ఎంచుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో మరి అలా కొనసాగితే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. మనకు బుద్ధి కలుగుట కొరకై, మనల్ని మనం సరిచేసుకున్నట్టు కొరకై, మనం ఇక్కడుండగానే త్రాసులో తేలిపోకుండా లెక్క సరిచేసుకునటానికి చక్కని మంచి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఇక్కడుండగానే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని, ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నాం. అవును కదా, ఆయన సజీవమైన రాళ్ల వలె పునాదులు కలిగిన పట్టణం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కదా. అవును, ఆత్మీయతలో మనం ఎదుగుతున్న కొలది మన అతిశయము కానీ, మన మెప్పుకోలు కానీ, మన యొక్క జీవితపు యొక్క అనుభవం కానీ ఏదైనా సరే, ప్రభు మనకి ఇచ్చిన ఆత్మీయ బలమైన ఆ సంతోషము కానీ అది మనలో అతిశయ కారణం కాకూడదు. మనల్ని మనం యోగ్యులుగా చేసుకునే అనుభవంలోకి మనం రాకూడదు. ప్రభువు మెచ్చుకొని ప్రభు ఇచ్చే యోగ్యతను బట్టి, కృప ద్వారా పొందుకునే ఆ యోగ్యతను బట్టి మనము యోగ్యులముగా దేవుని ఎదుట నిలవగలుగుతాం. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 2 వ్యక్తులను మనం గమనిస్తాం. ఒక వ్యక్తి పరిసయ్యుడు, రెండవ వ్యక్తి సుంకరి. ఇద్దరు యొక్క జీవితాలను మనం చూస్తే, పరిసయ్యుడు చాలా భక్తి కలిగిన వాడుగా తన నోటితో పలుకుతున్నాడు. చోరులైనను, దొంగలైనను, వ్యభిచారులైనను, ఇదిగో అన్యాయస్తులైనను, అవును అంతేకాదు, ఇదిగో నా ప్రక్కనున్నాడే సుంకరి, అతని వలెనైనను నేను లేకుండా ఉండినందుకు నీ కృతజ్ఞతలయ్యా అని చెప్తున్నాడు. అవును కదా, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, మరి అంతేకాదు, మరి 10వ వంతు చెల్లిస్తున్నాను, అందును బట్టి నువ్వు ఇలాగ నన్ను చేసినందుకై, ఇదిగో నేను అలాగుంటున్నాను బట్టి నేను నీ దృష్టికి యోగ్యుడినే కదయ్యా, నీ దృష్టికి నేను నీతిమంతుని కదయ్యా అని తను తానే అతిశయపరుచుకుంటూ మెచ్చుకుంటూ తన దేవుని సన్నిధికి వచ్చాడు. రెండో వ్యక్తిని చూస్తే సుంకరి. అతను ఎప్పుడూ దేవాలయానికి వెళ్ళలేదు.
దేవుని ఆలయం ముందు నిలుచొని అంటున్నాడు, దూరంగా నిలుచొని అంటున్నాడు, నేను ఎంత అయోగ్యుడనో, ఇదిగో ప్రభువా, నాలో ఉన్న ఆ మాలిన్యత ఎంత చెడ్డదో, అయ్యో అయ్యో నీ సన్నిధికి నేను నిలవలేనయ్యా, నీ దేవాలయంలో అడుగుపెట్టే యోగ్యత కానీ అర్హత కానీ నాకు లేదు, అది పరిశుద్ధమైన స్థలం, నాలో ఎంతో అపవిత్రత ఉంది అని రొమ్ము కొట్టుకుంటున్నాడు. అంటే పశ్చాత్తాపడుతున్నాడు. తను తాను ఎంతమాత్రం యోగ్యుడిగా ఎంచుకున్నట్లేదు. ఈనాడు మనం అనేక మందిని చూస్తున్నాం. వారి జీవితాల్లో కొంచెం దేవుని విషయాలు తెలుసుకున్న తర్వాత ఎంతో అతిశయపడతాం. కొంచెం పాటలు పాడటం, పరిచర్య చేయటం, వాక్యం చెప్పగలగటం, కొంచెం విశ్వాసంలో బలపడటం, కొంచెం ఆశీర్వాదాన్ని అందటం, ఎంత అతిశయపడతామో. మనతోటి వారు, మనతో ఉన్నవారు కొంత బలహీనపడినా, కొంత ఆశీర్వాదమునకు దూరముగా ఉన్నా, కొంత అయోగ్యముగా ఉన్నా, కొద్దిపాటి బలహీనత ఏదైనా వారిని వెంటాడుతున్నా, అది చూసి మనం ఎంత అతిశయపడుతుంటాం. నన్ను ఎంత బాగు చేశాడు దేవుడని. భూమి మీద ప్రతి విషయంలో దేవుని యొక్క యోగ్యత ఎలాంటిదంటే ప్రభువి మెచ్చుకోవాల్సిందే, కానీ ప్రభు దృష్టికి చక్కగా నడుచుకోవాలి. శంకరలో ఆ అతిశయం లేదు, ఆ మెప్పుకోలేదు. ఎంతో తగ్గింపు, ఎంతో పశ్చాత్తాపడిన మనస్సు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ప్రభువా, నేను ఎలా, నా పరిస్థితి ఏంటయ్యా అని ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అప్పుడు కనుదృష్టి ఎవరి వైపు తిరిగింది? దేవుని యొక్క కనుదృష్టి ఎవరిని మెచ్చుకున్నాడు, ఎవరిని యోగ్యుడు అన్నాడు, ఎవరిని నీతిమంతుడిగా దేవుడు ఎంచాడు అంటే శంకరనే ప్రభు ఎంచాడు. మరి అంతగా దేవుని మందిరానికి వెళ్ళి వారమునకు 2 సార్లు ప్రయాసకలి ఉపవాసం ఉండి ప్రార్థించి, ప్రార్థనాపరుడు, మరి 10వ వంతు చెల్లించిన వాడు, మరి రక్షణ పొందినవాడు, మరి అతన్ని ప్రభు మెచ్చుకొనలేదే, యోగ్యుడిగా ఎంచలేదే. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా కట్టుకోవాలి. బహు జాగ్రత్తగా మనం ప్రయాణించాలి. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు దృష్టికి యోగ్యులుగా నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా యోగ్యత కారణం నీవే. నువ్వు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. అవును ప్రభువా, నాలో మాలో అతిశయ కారణమైన సాతాను దుష్టతలము తీసివేయము. మమ్మల్ని పురికొల్పు. ఆత్మీయంగా మీరు అక్కడ కొరకు సిద్ధపరచుము. నువ్వు మెచ్చుకునే కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని కడుతురండి. వ్యాధిగ్రస్తులు స్వస్థపరుస్తురండి. అన్ని జనుల రక్షణార్థమై సంఘమును దీవించి ఆశీర్వదించి ఈ దినవంతు మీ కృపలో భద్రపరుస్తురమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.